రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలు రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఇకపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులపైన మార్జిన్స్లో సభలు, ర్యాలీలకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ఖచ్చితమైన షరతులతో అనుమతి ఇవ్వొచ్చని మినహాయింపునిచ్చింది. మనకు స్వాతంత్రం ఎలా వచ్చింది? ఆ రోజు బ్రిటిష్ చేసే పాలనపైన భారతదేశంలో నాయకులందరూ, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళందరూ ధర్నాలు చేసి కార్యక్రమం, అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వల్ల ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఒక కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ కాన్స్టిట్యూషను ఏదైతే అంబేద్కర్ గారు ఆ రోజు చేశారో దాంట్లో ఆర్టికల్ 19 ప్రకారం స్వేచ్ఛ ఉండాలి. ఒక్కసారి ఎవరైతే ఈ జీవో తయారు చేశారో వారు ఆర్టికల్ 19 చదువుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు ప్రతిపక్షాలని ఎంత అణిచివేయాలని చూస్తే ప్రతిపక్షాలు ఇంకా ఎక్కువ ప్రజలు తిరగబడతారు. మీరు చేసే కార్యక్రమాలలో ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఈ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా తయారైంది, అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రేపు వడ్డీ కట్టే పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్మెంట్ ఎక్కడ జరగట్లా. అది ఆలోచన చేసుకోకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కేయాలనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు రోడ్లో యాక్సిడెంట్ జరుగుతాయి, అందుకని రోడ్లను బ్యాన్ పెట్టేస్తామా, రోడ్లను తిరగనీయకుండా చేస్తామా? అది ఎలా జరగకుండా చూడాలనో అది ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించి ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను మీడియా ద్వారా తెలియకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీరు ఈ కార్యక్రమం చేపట్టారు. రేపు మేము భారతీయ జనతా పార్టీ పెట్టిన కార్యక్రమం కర్నూలులో కానీ, హిందూపూర్ పార్లమెంట్లో కానీ రేపు అమిత్ షా గారి కార్యక్రమం ఉంది. అంటే ఆ కార్యక్రమం జరగకుండా చేయాలనే ఉద్దేశంతో అక్కడ మేము పబ్లిక్ మీటింగ్ పెడుతున్నాం, ర్యాలీ చేస్తాం, అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాం. మా పార్టీ కార్యక్రమాలకు మీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి జీవోను వెంటనే ఉపసంహరించుకొని మీరు చేసే తప్పిదాలని ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలనో ఆలోచన చేస్తే మంచిదని చెప్పి తెలియజేస్తున్నాం. అది పోలీసు ప్రభుత్వం ఎంక్వైరీ చేసి నిజంగా కూడా ఎవరు తప్పు చేస్తే వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. కానీ ఈ మాదిరి ప్రతిపక్షాల గొంతు బంద్ చేస్తాము, ప్రతిపక్షాల గొంతు ఆపేస్తామంటే కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఇది జరగదు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. ఎక్కడైనా ఒకవేళ ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు దాన్ని ఎలా ఫ్యూచర్లో జరగకుండా ఏ విధంగా అరికట్టాలి, ఏ విధంగా చేయాలి అని. ప్రభుత్వ కార్యక్రమాలకైతే పోలీసు ఒక రకం, ప్రతిపక్షాల కార్యక్రమాలకైతే పోలీసు ఒక రకం. ఇది కరెక్ట్ కాదు, ప్రజలంతా గమనిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం పైన విసిగి 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 ఎప్పుడెప్పుడు ఎలక్షన్ రావాలన్నా ఈ ప్రభుత్వాన్ని మార్చాలా, ఈ ప్రభుత్వాన్ని దించాలని కార్యక్రమంలో ఉన్నారు. అది తెలుసుకుంటే మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. నాకు గుర్తుంది ఆ రోజు ఉమ్మారెడ్డి గారు ఇంకా కొంతమంది వచ్చి డీజీపీ దగ్గర పర్మిషన్ కావాలని కూడా అడగట్లేదు. మేము పాదయాత్ర చేస్తున్నాం, మీకు ఇన్ఫామ్ చేస్తున్నామని చెప్పి రాశారు. అప్పుడున్న డీజీపీ కాదు మీరు ఇన్ఫామ్ చేసేది కాదు, మీరు పర్మిషన్ ఇవ్వాలంటే వారు అప్పుడున్న డీజీపీ బలవంతం పైన వాళ్ళు పర్మిషన్ అని ఒక వర్డ్ యాడ్ చేస్తే వితిన్ సెకండ్స్లో అప్పుడు పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు ప్రభుత్వాలు అదేవిధంగా ఆలోచన చేస్తుంటే మీరు పాదయాత్ర చేసేవాళ్ళ? మీ పాదయాత్రకు ప్రభుత్వం రక్షణ ఇవ్వలేదా? అవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రాజకీయాల్లో అనుభవం లేకుంటే ఇలాంటివే ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా. అందువల్లనే కదా ప్రజలు ఇప్పుడు ఈ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకంగా ఉన్నారంటే అంత వ్యతిరేకంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్ రావాలన్నా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నా, ఈ ప్రభుత్వాన్ని దించాలనే ఆలోచనలోనే ఉన్నారు.
సార్, ప్రజల వ్యతిరేకత ఉన్న కేంద్రంలో ఉన్న మీ ప్రభుత్వం మద్దతు ఇస్తుంది, అందుకే రాష్ట్ర ప్రభుత్వం రెచ్చిపోతుందన్న ఒక భావన ఉంది. దానికి ప్రభుత్వ పరంగా ఆంధ్రప్రదేశ్కి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేస్తుంది, కానీ వారు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఇది చాలాసార్లు క్లియర్గా మీడియా ద్వారా తెలియజేయడమైంది. వాళ్ళు చెప్పుకోవచ్చు వాళ్ళు చేసే తప్పులు మాకు అలా భారతీయ జనతా పార్టీ నుంచి మద్దతు ఉందని. చాలా క్లియర్గా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నడ్డా గారు రాజమండ్రిలో జరిగిన మీటింగ్లో ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎండగట్టారో మీరు అందరూ చూశారు. అప్పులు పరిమితి మించి అప్పులు తీసుకుంటున్నా కూడా అనుమతిస్తున్నారు ఆర్థిక శాఖ అనేది ఒక భావన. అది వ్యవస్థలు దాని మీద చూస్తున్నాయి. పార్లమెంట్లో కూడా ఈ క్వశ్చన్స్ అన్ని జరిగినాయి. దాని మీద సీరియస్గా ప్రభుత్వం పరిశీలిస్తుంది. మేము ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు చెప్పిన తర్వాతనే మేము ప్రతి చర్య తీసుకుంటున్నాము, ప్రతిదీ అడిగేస్తున్నాము. దానిపైనే చాలా క్లారిటీగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదైతే మంత్రులు వచ్చినప్పుడు నడ్డా గారే చాలా క్లారిటీగా వివరణ ఇవ్వడం జరిగింది. ఎలాంటి వారు చేసే తప్పులకు ఎలాంటి భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో, ఇంతకుముందు ఆల్రెడీ జరిగాయి, రాబోయే కాలంలో కూడా ఈ ప్రభుత్వం పైన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. వారు చేసే తప్పులందరినీ కూడా ప్రజలకు తెలియజేస్తుంది. అంటే పార్టీ వేరు, ప్రభుత్వం మీరు రెండు పార్టీలో ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా. పార్టీ విధానం ఒక రకంగా ఏర్పడుతుంది, ప్రభుత్వ విధానం ఒక రకంగా. అలా 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 ఎలాగా ఉండదు. ఏదైతే వారికి లిమిట్ ప్రకారం ఉందో ఆ లిమిట్ ప్రకారమే చేస్తున్నారు, కానీ అవన్నీ కూడా ఇప్పుడు పరిశీలిస్తున్నారు. ఏదైతే లిమిట్ ఉంటుందో ఆ లిమిట్ వరకే చేస్తారు. అమిత్ షా గారు ఎప్పుడు 8th అమిత్ షా గారి ప్రోగ్రాము కర్నూలు పార్లమెంటు అలాగే హిందూపూర్ పార్లమెంటు ఒకే రోజు ఈ రెండు ప్రోగ్రాములు ఉంటాయి. ఈరోజు నేను అమిత్ షా గారిని టైం అడిగాను. ఆయన కలిసిన తర్వాత డీటెయిల్ ప్రోగ్రాం కూడా మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇది పార్టీ ప్రోగ్రామా లేకపోతే గవర్నమెంట్ పార్టీ ప్రోగ్రాం. కార్యకర్తలు? అవును. ఇండోర్ సార్ లేకపోతే అవుట్డోర్ అవి ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టాలని మేము అడుగుతున్నాం. ఈరోజు నేను ఆయన కలిసిన తర్వాత ఏ విధంగా అనేది మళ్ళీ మీకు తెలియజేస్తాం. హిందూపూర్లో కూడా రెండు అనుమతి తీసుకోరు సార్ మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి. చూద్దాం ఏం చేస్తుందో. ఈ ప్రభుత్వం జీవో క్యాన్సిల్ చేసుకోవాలని చెప్తున్నాం కదా. ఎలాగైనా కానీ ఏ పబ్లిక్ మీటింగ్కైనా కానీ ఏ ధర్నాకైనా కానీ ఏదైనా కానీ పర్మిషన్ అడుగుతున్నాము. మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో మీరు చూస్తూనే ఉన్నారు. దానికి కూడా పర్మిషన్ ఉంది. ఇప్పుడు ఈరోజు కొత్తగా ఏం లేదు. నమస్కారం బాబు, కాఫీ మా అందరికి కూర్చోండి, మరి వచ్చేపు కాఫీ తీసుకుని.